ఫస్ట్ బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత నా దగ్గరికి చాలామంది వచ్చారు పునర్జన్ గురించి, మెడిసిన్ గురించి. అసలు దీని గురించి మనకి ప్రచారం చాలా తక్కువగా ఉందండి. ఇది చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే వందల కేసులు అన్ని క్యాన్సర్లు. ఆయుర్వేదం వైపు కూడా చూసుకుంటే సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడిపోతుంది. ఇంకా మళ్ళీ వస్తుందన్న భయం కూడా ఉండట్లేదు. అది చాలా బాగా నచ్చింది ఈ పునర్జన్ ఆయుర్వేదం. దీనికి నిజంగా వాళ్ళకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోవాలి. ధన్యవాదాలు. శ్రీకాంత్ గారు, మీ గురించి కాస్త చెప్పండి. అసలు మీకు క్యాన్సర్ అని ఎలా బయటపడింది? దాని లక్షణాలు ఎలా తెలుసుకున్నారు? నాది బేసికల్గా జాబ్ అంటే వెస్ట్ ఆఫ్రికాలో కమోడిటీ ఎక్స్పోర్టర్స్ అన్నమాట. ఈ డిసీజ్ బయటపడిన తర్వాత అంటే డిసీజ్ అంటే తెలియదు, ఇంకా యూరిన్లో బ్లడ్ రావడం వేడి చేసింది అనుకుని నేను తేలిగ్గా తీసుకున్నాను. తర్వాత ఇండియాకి వచ్చినప్పుడు మళ్ళీ రిపీట్ అవుతుంది. ఆ రిపీట్ అయినప్పుడు ఒకసారి చెకప్ చేయించుకుంటే సరిపోతుంది, లేకపోతే మళ్ళీ ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు కష్టం అవుతుంది. మళ్ళీ అక్కడ రిపోర్ట్స్ అవన్నీ ఫ్రెంచ్లో ఉంటాయి. మనదంతా ఇంగ్లీష్ కంట్రీ అయితే వాళ్ళది ఫ్రాంకోఫోనిక్ కంట్రీ, ఫ్రెంచ్ మాట్లాడే దేశం. మళ్ళీ అవన్నీ నేను ట్రాన్స్లేషన్ చేసుకుని అన్ని చేసుకుని టైం పడుతుందని సరే ఇక్కడే చేద్దామని చెప్పి ఇక్కడే చేయించాం. ఇది ఎప్పుడైతే బయటపడిందో ఇంకా నేను ఆఫ్రికా వెళ్ళటం పూర్తిగా ఆగిపోయాను. పునర్జన ఆయుర్వేదలో ట్రీట్మెంట్ తీసుకున్నాక కోలుకోవడానికి ఎంత సమయం పట్టింది? ఈ 1 yearలో ఫస్ట్ స్కాన్ మార్చి 2023 నుంచి 2024కి 6 నెలలకే నాకు రికవరీ అయిపోయింది. మళ్ళీ దాని తర్వాత ఇంకొక 6 monthsకి ఇంకొక స్కాన్ చేయించాను. దాంట్లో కూడా చూసేసరికి రికరెన్స్ కానీ ఏమీ తిరగబెట్టడం కానీ ఏం కనబడట్లేదు అని చెప్పి పెట్ల చూపించిన తర్వాత చాలా కాన్ఫిడెంట్గా ఫీల్ అయ్యాను. ఆ నమ్మకం మీదే ఇప్పటికే నడుస్తున్నా. ఈ మందులు వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చాయా? అస్సలు ఏ ప్రాబ్లమ్స్ లేవండి, దానివల్ల అసలు ఏముండవు. ఈ ట్రీట్మెంట్ తీసుకుంటున్నప్పుడు మీ రోజువారీ జీవితంలో ఏమైనా మార్పులు వచ్చాయా? రొటీన్ లైఫ్కి ఏమాత్రం పెద్దగా తేడా లేదు. ఆ రొటీన్ లైఫ్లోంచే ఈ మందులు వాడుతూ అంత నార్మల్గా వెళ్ళటం అసలు చాలా కంఫర్ట్ ఫీల్ అవుతాం. అది బయట మెడిసిన్లో లేదు. ఇది ఒక 10,000 సంవత్సరాల కింద నుంచి ఉన్న మనకి చరిత్ర. అది మనం తెలుసుకోగలగాలి, మనం 10 మందికి చెప్పగలగాలి. అది చెప్తేనే చాలా తేలిగ్గా సమస్య నుంచి బయటకు వచ్చేస్తామని నా అభిప్రాయం. ఇటీవల మీ ఆరోగ్య పరిస్థితి ఎలా ఉంది? ఏమైనా కొత్తగా టెస్టులు చేయించుకున్నారా? ఒక 1 week బ్యాక్ తీయించాను పెట్టి, ఎక్సలెంట్ రిపోర్ట్ అని చెప్పి అందరు డాక్టర్లు చెప్పేసరికి చాలా సంతోషం వేసింది. ట్రీట్మెంట్ సమయంలో మీరు ఎలాంటి ఆహార నియమాలు పాటించారు? రోజువారీ నా డైలీ రొటీన్ లైఫ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ, దోశ అన్నీ సౌత్ ఇండియన్, మనకి లంచ్ ఏమో నార్మల్ వెజిటేరియన్. సో ఇదంతా నార్మల్ రొటీన్ లైఫ్గానే ఉందండి. ఇది ప్లస్ మెయిన్ మందులు వాడుకోవటం, అది మాత్రం అస్సలు మర్చిపోకూడదు, మర్చిపోను కూడా. ప్రస్తుతం మీ శారీరక ఆరోగ్యం, ఉత్సాహం ఎలా ఉన్నాయి? క్యాన్సర్ రాకముందు కంటే ఏమైనా తేడా గమనించారా? అబ్బో, చాలా ఎక్సలెంట్ ఫిజికల్ కండిషన్ అండి. అసలు అందులో డోకా ఏం లేదు. ఇదివరకటి కంటే ఇంకా చెప్పాలంటే హుషారుగానే ఉంది. ఇతర వైద్య విధానాలతో పోలిస్తే పునర్జన్ ఆయుర్వేద చికిత్సలో మీకు నచ్చిన ప్రత్యేకత ఏంటి? మన వైద్య విధానం, భారతీయ వైద్య విధానం చాలా గొప్పదని అర్థమవుతుంది. ఇందులో ఏంటంటే కెమికల్ అనేది ఎక్కడా మీకు కాంపోజిషన్స్ కలవు, అన్ని ప్రకృతి పరంగా వచ్చి జాయిన్ అవుతున్నాయి. ఆ కరెక్ట్ సమపాళ్ళు అనేది వాళ్ళు చెప్పిన పద్ధతిలోనే మనం తీసుకుంటే చాలా త్వరగా బయటకు వచ్చేస్తాం. మీరు కోలుకున్నాక మీలాంటి ఇతర క్యాన్సర్ బాధితులకి పునర్జన్ గురించి చెప్పారా? వాళ్ళ నుండి మీకు ఎలాంటి స్పందన వచ్చింది? ఫస్ట్ బ్రాడ్కాస్ట్ అయిన తర్వాత నా దగ్గరికి చాలామంది వచ్చారు పునర్జన్ గురించి, మెడిసిన్ గురించి. నేను అప్పుడు చెప్పా, ఇలా సింపుల్గా వాడండి, ముందు డాక్టర్ని కలిసి రిపోర్ట్స్ అన్నీ చూపించిన తర్వాత వాళ్ళు గైడ్ చేస్తారు మిమ్మల్ని, ఎన్ని డోసులు వేసుకోవాలి, ఎలా చేయాలి, ఏంటి ఆహారం అది ఎలా తీసుకోవాలి అన్నీ చెప్తారు. అది చెప్పిన తర్వాత నేను ఒక 25 మంది పైన నేను సజెస్ట్ చేశాను. అందులో 1-2 చాలా కాంప్లికేటెడ్ కేసెస్, ఆ 2 తప్పించి మిగతా 23 మంది సర్వైవ్ అయినట్టు నాకు ఫోన్లు చేసి చెప్పారు. అది దాంతో నాకు ఒక సేవ చేయగలిగారన్న తృప్తి నాకుంది. క్యాన్సర్ ట్రీట్మెంట్ విషయంలో సమాజంలో మీరు గమనించిన విషయాలేంటి? మీరు ప్రజలకి ఇవ్వాలనుకుంటున్న ముఖ్య సందేశం ఏంటి?
అసలు దీని గురించి మనకి ప్రచారం చాలా తక్కువగా ఉందండి. ఇది చాలా విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలి. ఎందుకంటే ఇదివరకు నా చిన్నప్పుడు ఎక్కడో 1-2 కేసులు చూసేవాళ్ళం. ఇప్పుడు నేను హాస్పిటల్కి వెళ్తే వందల కేసులు, అన్ని క్యాన్సర్లే. 15 ఏళ్ల బాబు నుంచి 70 ఏళ్ళు 80 ఏళ్ళు ముసలాళ్ళ వరకు విపరీతంగా వస్తున్నారు. ఎక్కడో అక్కడ దానికి బ్రేక్ ఇచ్చి ప్రజల్లోకి కరెక్ట్గా వెళ్ళగలగాలి. దీనికి ఇంకా ప్రస్తుతం చాలా తక్కువగా ఉంది ప్రచారం. ఈ ప్రచారం ఇంకా చాలా గట్టిగా జరిగి ప్రజల్లోకి బాగా వెళ్తే చాలా తేలిగ్గా నయమైపోతుందని నా దృఢ విశ్వాసం. ఇది ఎంత త్వరగా ఎంత బాగా చేస్తే మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా బాగా సపోర్ట్ చేస్తోంది. ఈ సపోర్టు ప్రజల్లోకి కూడా బాగా వెళ్ళాలి. ఆయుర్వేదం వైపు కూడా చూసుకుంటే మనకి అఫోర్డబుల్ తోటి, చాలా తక్కువతోటి, చాలా తేలిగ్గా, చాలా త్వరగా, సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా బయటపడిపోతాం. ఇంకా మళ్ళీ వస్తుందన్న భయం కూడా ఉండట్లేదు. అది చాలా బాగా నచ్చింది ఈ పునర్జన ఆయుర్వేదం వాళ్ళు. దీనికి నిజంగా వాళ్ళకి ఏమి ఇచ్చినా మేము రుణం తీర్చుకోలేము. ధన్యవాదాలు. ఈ వీడియో చూస్తున్న ఎంతో మంది క్యాన్సర్ బాధితులకి క్యాన్సర్ను గెలిచిన వ్యక్తిగా మీరిచ్చే చివరి సలహా ఏంటి? ఈ క్యాన్సర్ సర్వైవ్ అయిన తర్వాత నా సలహా ఏంటంటే, ఈ క్యాన్సర్ ఫైట్ నుంచి బయటపడ్డ వ్యక్తిగా నేను చెప్పగలిగేది ఏంటంటే, కరెక్ట్గా ఈ మందు వాళ్ళు చెప్పిన ప్రకారం వేసుకోండి. దాంతో డైట్ కూడా చెప్తారు, దాని ప్రకారం తీసుకోండి. అంతే, చాలా సింపుల్గా జరిగిపోతాయి. అన్నీ చాలా తేలిగ్గా బయటకు వచ్చేస్తాం. ఈ ఫౌండర్ బొమ్మ వెంకటేశ్వర రెడ్డి గారికి నమస్కారాలు.